సిద్ధరామయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్‌ని నిషేధం లాంటి పాయింట్లేమో ప్రియాంక్ ఖర్గే ప్రారంభిస్తే దాన్ని పైకి తీసుకొచ్చేసి అసలు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఎంతంటే మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే దాని జోలికెళ్ళొద్దంటున్నారు. మా అధికారులే దానికి జోలికెళ్ళొద్దంటున్నారు. అందుకే నా సత్తా చూపెడతానంటూ ఒక ఉద్యోగి ఎవరైతే ఆర్ఎస్ఎస్ పథసంచలనకి వెళ్లారన్నటువంటి కారణంగా ఉద్యోగిని తొలగింపు. అతను ఎట్లా కోర్టుకెళ్తాడు. రేపు పొద్దున అతని ఉద్యోగం అతనికొస్తుంది. ఇది ఒక ఎత్తయితే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టాలన్నట్టు ఇటు ప్రియాంక్ ఖర్గే ఇతను కలిసి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర గ్రిప్ కోసం ట్రై చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే కోర్టులో ఇదే మొన్న అక్కడ పథసంచలనకి పర్మిషన్ లేకుండా ఆపారని చెప్పుకున్నాం కదా! కోర్టుకు వెళ్ళింది ఆర్ఎస్ఎస్. కోర్టులో ఓకే అయింది. నిన్న భారీ ఎత్తున ఒకటి ఆర్ఎస్ఎస్‌లో రాష్ట్రీయ సేవికా సమితి ఉంది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మగవాళ్ళు ఉంటే, రాష్ట్రీయ సేవికా సమితి అది ఆర్ఎస్ఎస్సే. మహిళలందరూ అందులో ఉంటుంటారు. వాళ్ళు కవాతు నిర్వహించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఈ పథసంచలనకి దాదాపు 15,000 మంది గణవేషతో హాజరయ్యారు. తద్వారా భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. ఇంకోవైపున ఈ మహిళలకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ స ఏదైతే రాష్ట్రీయ సేవికా సమితికి సంబంధించిన కార్యక్రమంలో పథసంచలనంలో స్థానికంగా ఉన్నటువంటి అదే మన కేంద్ర మంత్రి శోభా కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి శోభా కూడా పార్టిసిపేట్ చేయడం, యూనిఫామ్‌లోనే పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ అందరూ చూశారు. తద్వారా ఆర్ఎస్ఎస్ గురించి ప్రత్యేక చర్చ తీసుకురావడంలో, తద్వారా ఆర్ఎస్ఎస్ మంచి చెడుల్ని చర్చించే విషయంలో మంచి పని చేసి పెట్టాడు సిద్ధరామయ్య.